తర్వాత పొందుపరచడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు ఆ విషయం చెప్తాను. ఆ ముస్లిం విషయాలు చెప్తా. లేదు, తేదీలు మీరు ప్రకటించుకున్నారు, మేము ఎక్కడ తేదీలు చెప్పలేదు. ఇప్పుడు ఒకటి మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలో ఉన్న అంశము. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలామంది పోటీ పడుతున్న సందర్భం. మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొంత ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను ప్రకటిస్తామని ఆశిస్తాం. లేదు, మేము చేసిన కసరత్తు, మేము ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు, అందరు మూకుమ్మడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది. అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది. బీజేపీ వాళ్ళు కేంద్రంలో అధికారంలో బీజేపీనేమో ముస్లింలు ఉంటే చేయవాలి అంటే ఓవరాల్ మరి బీసీలకు రిజర్వేషన్లు ఫలాలు అందేటువంటి అవకాశం ఏ రకంగా? లేదా ఇప్పుడు ముస్లిం సాకుతో యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీలని, ముఖ్యంగా తెలంగాణ బీసీలని అన్యాయం చేసే దిశగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. వారికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఒక సాకు కావాలి కాబట్టి ముస్లింలు అడ్డం పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడు ముస్లింలో గుజరాత్లో కూడా ముస్లింలకి ఓబీసీ రిజర్వేషన్ ఉంది. ప్రధానమంత్రి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన గుజరాత్ రాష్ట్రంలో ఓబీసీలకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు గత 50 ఏళ్లుగా. ఈ మాట ఎవరో కాదు, ప్రధానమంత్రి గారు చెప్పారు. వీడియోలో ఉంది, ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ వీడియోలో. मुस्लिम संप्रदाय 70 जातियां ऐसी हैं जो ओबीसी है, और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की कैटेगरी में बेनिफिट मिला, लेकिन कभी मैं मीडिया में नहीं देखा। ఏమంటున్నారు? దాదాపు 70 తెగలు ముస్లింస్లో ఉన్నాయి. మా గుజరాత్లో వారు రిజర్వేషన్ ఫలాలు అందుకుంటూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో వాళ్ళకి అందుతూ ఉన్నాయి, కానీ నేను ప్రచారం చేసుకోలేదని మాట చెప్పినారు. అంటే వారు గుజరాత్లో ముస్లింలకి రిజర్వేషన్ ఉండొచ్చు, తెలంగాణ ముస్లింలకు మాత్రం ఉండకూడదు. వారి ఉద్దేశం అది. ప్రతిసారి కూడా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి అదృష్టం ఏంటంటే ఇంకా దేశ ప్రజలు ఆ భ్రమలో పడి వారికి ఓట్లేస్తూ ఉన్నారు. కులం పేరిట, మతం పేరిట రాజకీయాలు చేసి దేశాన్ని నడపడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఇది లౌకికవాద పునాది మీద ఏర్పడ్డ దేశం. దీన్ని అర్థం చేసుకోకుండా కులాల పేరిట, మతాల పేరిట మతాన్ని ఎప్పుడు వాడుకుంటూ రాజకీయాలు చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్, అందుకే సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్నప్పటికీ కూడా తమిళనాడులో 69% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు వెసులుబాటు పొందింది 9th షెడ్యూల్ చేర్చిన వల్ల. సో అందుకే మేము కూడా అదే రకంగా 9th షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలో తెలంగాణ కూడా ఎగ్జామ్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినారు కదా. ఏ రకంగా ఇచ్చినారు? 50% అధిగమించి 10% మళ్ళీ చేర్చినారు కదా. ఇప్పుడు 60%కి వచ్చింది కదా. ఒక రకంగా సుప్రీంకోర్టు క్యాప్ డైల్యూట్ అయినట్టే కదా. ఆ దశగానే మేము ఇచ్చిన రిజర్వేషన్ 42% పెంచి తమిళనాడు త్వరలో తెలంగాణలో రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నాము. ఇది ప్రధానమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు పని ఆ దశగా చేయాలని కోరుతా ఉన్నాం. బీహార్లో కూడా కుల సర్వే చేసి టేబుల్ చేయలేకపోయినారు. మేము టేబుల్ చేసినాము. నేను ఇందాక చెప్పాను, క్యాబినెట్ విస్తరణ దీంతో పోల్చి క్యాబినెట్ విస్తరణ చాలా అంశాలతో కూడుకున్న సందర్భం. ప్రాంతాలు, కులాలు, ఎమ్మెల్యేల సంఖ్య,